ఇక్బాల్ షేక్ కేవలం 16 సంవత్సరాలు. ముర్షిదాబాద్‌కి చెందినటువంటి ఈ అబ్బాయి. ముర్షిదాబాద్ అంటే పశ్చిమ బెంగాల్. ఆ రోజుకి 17, 18 గంటలు నీటిలో ఉండాల్సొస్తుంది. బయటకొస్తే మంట అంట శరీరమంతా. పైగా లావుగా ఉన్నాడు. ఈ లావుగా ఉండడం వల్ల కూడా చాలా పెద్ద సమస్యలే వచ్చాయి అబ్బాయికి. నీటిలో ఉండడం వల్ల చర్మ వ్యాధులొస్తున్నాయి. ఆ చర్మ వ్యాధులు తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే అవి తగ్గడం లేదు. ఆ మంటకి సంబంధించినటువంటి ఎన్ని ఆయింట్‌మెంట్లు లేకపోతే ఇది ఇచ్చినా కూడా తగ్గడం లేదు. దాంతో ఇప్పుడు అక్కడ కొంతమంది వీడియోలు తీసి గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ అబ్బాయిని కాపాడండి అని చెప్పి. ఆ అబ్బాయి ఏమొచ్చేసి బయటకు వస్తే మంట, నేను ఉండలేకపోతున్నాను, నీటిలో మాత్రమే ఉంటానని చెప్పి అలాగా ఆ నీటిలోనే ఉంటున్నాడు. తినడము అంతా నీటిలోనే. కేవలం పడుకోవడానికి మాత్రమే రాత్రిపూట ఒక 5, 6 గంటలు బయటకు వస్తాడు. మిగతాదంతా నీటిలోనే ఉంటున్నాడు. అంత మంట. సో ఎవరైనా సరే వైద్యులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కలవమని కొంతమంది సలహాలు కూడా చెప్తే కుటుంబ సభ్యులు ఏమొచ్చేసి మేము వైద్యం చేయించలేము, మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.